హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా ఇంట్లో సేమియా ఉప్మా చేస్తున్నానండి. సేమియా ఉప్మా మాకు తెలియదయ్యింది పెద్ద. ఇప్పుడు మళ్ళీ నువ్వు చెప్పడానికి వచ్చా అంటున్నారు కదా. అది కొంచెం నేను ఎలా చేసుకుంటానంటే చూపిస్తాను. మీరు చూస్తున్నారా, ఇది సేమియా మిక్స్ అండి. సేమియా మిక్స్ అంటే నేనేం చేస్తానంటే ఒక కేజీ సేమియా తెప్పించుకుంటానండి. ఒక కేజీ సేమియా తెప్పించుకొని ఒకరోజు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ రెడీ చేసుకొని దానిని నేను ఈ సేమియా మిక్స్ అనేది చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని మనం ఉప్మా చేసుకోవాలి అంటే ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం నూడిల్స్ కనుక చేసుకుంటాం. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ సేమియా మిక్స్ని ఇలా వేసేసేయాలండి. చూస్తున్నారా మీరు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కనపడుతున్నాయి కదా. చాలామంది ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జెంట్స్ ఉంటారు. జెంట్స్ కూడా వంట చేసుకునే వాళ్ళు ఉంటారు, బ్యాచిలర్స్, రూమ్స్లో ఉండే వాళ్ళు ఉంటారు కదండి. ఎవరికైనా కానీ ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా పని అనేది తొందరగా అయిపోయిద్ది, టిఫిన్ కూడా తొందరగా అయిపోయిద్ది. మనము బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి అంటే కనుక చాలా సేపు అక్కడ నుంచొని తెచ్చుకోవాలి కదండి. అలా కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్. నూడిల్స్ లాగా తొందరగా టిఫిన్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి, దానికైనా చేసి పెట్టుకోవచ్చు. చూసారా ఎంత తొందరగా సేమియా అనేది రెడీ అయిపోయిందో. జస్ట్ 10 నిమిషాల్లో సేమియా అనేది రెడీ అయిపోయిందండి. మా పిల్లలు ఇలాగే తినడానికి ఇష్టపడతారండి. ఇలా కొంచెం వాటరీగా ఉన్నప్పుడు పెట్టి మమ్మీ అని అడుగుతారు. సో ఇలా తినడానికే మా పిల్లలు ఇష్టపడతారు.